ఇప్పుడు సెకండ్ లెసన్ ఏంటి అంటే యాటమ్ అండ్ ఇట్స్ స్ట్రక్చర్. అణువు మరియు దాని ఆకారం. అణువు మరియు దాని ఆకారం. సో ఇప్పుడు అది ఎలా ఉంటుంది అది మొత్తం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆటమ్ అంటే ఏంటి? ఆటమ్ అంటే ఏంటయ్యా అంటే ఆటమ్ ఈజ్ ఏ స్మాలెస్ట్ కంపోనెంట్. ఆటమ్ ఈజ్ స్మాలెస్ట్ కంపోనెంట్ దట్ ఈస్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ మ్యాటర్. బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ మ్యాటర్ అంటే మ్యాటర్ తయారవడానికి ఆటమ్స్ తప్పనిసరి అని. బిల్డింగ్ బ్లాక్స్ అంటే ఏంటి? సపోజ్ ఆటమ్ ఎలా ఉంది ఇలా మొత్తం పేర్చుకొని పోతే మనకి ఒక మ్యాటర్ తయారయ్యేది. మ్యాటర్ అంటే ఏంటిది? ఇట్ ఈస్ హ్యావింగ్ మాస్ అండ్ కంటైన్ ఎనీ స్పేస్. ఇప్పుడు ఈ పెన్సిల్ ఉంది, దీన్ని మనం మ్యాటర్ అంటున్నాం. ఎందుకు? దీనికి ఒక షేప్ ఉంది, ఒక స్పేస్ని అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది కింద పెడితే. సో ఇది ఆటమ్స్తో తయారైంది అని అర్థం. సో ఆటమ్స్ అనేవి చాలా చిన్న చిన్న పార్టికల్స్. సో దీని ద్వారానే అంటే ఆటమ్స్ ద్వారానే మాలిక్యూల్స్ కాదు, మ్యాటర్ తయారవుద్ది. సో ఇప్పుడు లాస్ట్ చూద్దాం. సో ఈ ఆటంలో 3 రకాలు ఉంటాయి. యాటంలో 3 టైప్స్ ఉంటాయి. ఏంటిది అంటే ఫస్ట్ది ప్రోటాన్ అంటే పాజిటివ్ ఛార్జ్. రెండోది ఎలక్ట్రాన్ అంటే నెగిటివ్ ఛార్జ్. ఇంకా మూడోది న్యూట్రాన్ అంటే ఛార్జ్ లెస్, అంటే ఛార్జ్ ఉండదు, జీరో ఛార్జ్. సో ఈ 3 ఉంటాయి. ఎలా డినోట్ చేస్తారు? ఎన్తో డినోట్ చేస్తారు, ఇది పీతో డినోట్ చేస్తారు, ఇది ఈతో డినోట్ చేస్తారు. సో ఇప్పుడు లాస్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్ చూద్దాం. లాస్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్. సో కొన్ని నియమాలు ఉంటాయి. ఏంటిది? ఒక బాండ్ని ఫామ్ చేయాలన్నా, సో ఒక మ్యాటర్ తయారవ్వాలన్నా కొన్ని నియమాలు ఉంటాయి. అవి చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. దీన్ని ఎవరు చెప్పాడా అంటే ఇది ఇంపార్టెంట్. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ఎవరు చెప్పారా అంటే యాంటోనీ లావోసియర్ ఆయన లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ గురించి చెప్పాడు. అసలు ఏంటిది? మాస్ నెయిదర్ బీ క్రియేటెడ్ అంటే మాస్ అనేది తయారవ్వదు, మాస్ని మనం తయారు చేయలేము. నార్ బీ డిస్ట్రాయిడ్ మాస్ని మనం తయారు చేయలేము, దాన్ని మనం నాశనము చేయలేము. కానీ ఇట్ కెన్ చేంజ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. ఓకే, సింపుల్. మాస్ neither be created nor be destroyed but it can change one form to another form. అంటే మాస్ ఇక్కడ ఎప్పుడు కాన్స్టెంట్గానే ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఒక సిస్టమ్ తీసుకున్నాం అనుకో, లేదా ఒక బాడీ తీసుకున్నాం అనుకో, ఈ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అంటే ఏంటంటే మాస్ ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది లోపల. అది కొత్తగా దాన్ని తయారు చేయలేము, దాన్ని నాశనము చేయలేము. కానీ దాన్ని ఒక స్టేట్ నుంచి లేదా ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి మారవచ్చు. అదేంటిది? లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. దీన్ని ఎవరు చెప్పాడు? యాంటోనీ లావోసియర్ అని చెప్పాడు. ఓకే, లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్. ఇప్పుడు లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్ అంటే ఏంటి? లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్ అంటే ఏంటంటే ఇదేం చెప్తుందంటే సపోజ్ మనం ఏదన్నా కెమికల్ కాంపౌండ్ తీసుకున్నాం. లెట్స్ సే ఇట్స్ H2O ఉంది కదా, అంటే ఇదొక ఎలిమెంట్, ఇదొక ఎలిమెంట్. ఈ కాన్స్టెంట్ ప్రపోర్షన్ ఏం చెప్తుంది అంటే ఈ రెండు ఎలిమెంట్స్ ఫిక్స్డ్ రేషియోలో ఉండాలని చెప్తుంది. స్టాండర్డ్ రేషియోలో ఉండాలని చెప్తుంది. సో అది కాన్స్టెంట్ ప్రపోర్షన్. ఏదైతే కెమికల్ కంబషన్ అని ఉంటుందో అది స్టాండర్డ్ రేషియోలో లేదా ఫిక్స్డ్ రేషియోలో ఉండాలని చెప్పేదే ఈ కాన్స్టెంట్ ప్రపోర్షన్. మరి దీన్ని ఎవరికి చెప్పారయ్యా అంటే జోసెఫ్ అని ఆయన ఈ లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్ని చెప్పారు. సో ఈ రెండు అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఫస్ట్ది ఇంపార్టెంట్, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు చెప్పేది కూడా ఇంపార్టెంట్. డాల్టన్స్ అటామిక్ థియరీ ఇది ఇంపార్టెంట్ చాలా. డాల్టన్స్ అటామిక్ థియరీ. సో ఈ డాల్టన్ అటామిక్ థియరీ ఎప్పుడు ప్రపోజ్ చేశాడు? దీన్ని 1808లో దీన్ని ప్రపోజ్ చేశాడు. సో తనేం చెప్పాడు అంటే ఆల్ ద మ్యాటర్ అంటే భూమి మీద ఉన్న మ్యాటర్ మొత్తం
ఆటమ్స్తో తయారైంది. ఆల్ ద మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ ఆటమ్స్ విచ్ ఈజ్ టైనీ పార్టికల్స్. సో భూమి మీద ఉన్న మ్యాటర్ మొత్తం చిన్న చిన్న పార్టికల్స్తో తయారైంది. వాటిని మనం ఆటమ్స్ అంటాం. ఈ ఆటమ్స్ అనేవి ఇండివిజిబుల్, అంటే దీన్ని విడగొట్టలేము, దీన్ని డివైడ్ చేయలేము. ఓకే, సో ఈ ఆటమ్స్ని తయారు చేయలేము, అంటే నెయిదర్ బీ క్రియేటెడ్ నార్ బీ డిస్ట్రాయిడ్. సో నెయిదర్ బీ క్రియేటెడ్ నార్ బీ డిస్ట్రాయిడ్. సో ఏం చెప్పింది ఏంటంటే భూమి మీద ఉన్న మ్యాటర్ మొత్తం, అంటే భూమి మీద ఉన్న ప్రతి వస్తువు చిన్న చిన్న పార్టికల్స్తో తయారైంది. ఆ పార్టికల్స్ని మనం ఆటమ్ అంటాం. సో ఈ ఆటమ్ అనేది డివైడ్ అవ్వదు, మనం దాన్ని తయారు చేయలేము, దాన్ని నాశనము చేయలేము. ఇంకోటి ఏం చెప్పాడు అంటే ఆటమ్స్ ఆఫ్ సేమ్ ఎలిమెంట్ హ్యావ్ ఐడెంటికల్ మాస్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్. అంటే ఒక ఆటం ఉంది, అంటే సపోజ్ ఒక టేబుల్ ఉంది. టేబుల్ ప్రపంచంలో ఉన్న ఏ వస్తువు అయినా మ్యాటర్తో తయారవ్వాలి కదా. సో టేబుల్ ఇలా ఉంది, టేబుల్లో ఆటమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక ఆటం ఉంది, ఇక్కడ ఒక ఆటం ఉంది. సో ఇప్పుడు చెప్పిన దీని ప్రకారం చూస్తే ఆటమ్స్ ఆఫ్ ద సేమ్ ఎలిమెంట్, ఈ ఎలిమెంట్ సేమే కదా, ఇది ఒక టేబుల్, దీంట్లో ఆటమ్స్ ఉన్నాయి. ఈ ఎలిమెంట్ ఉంది, సో ఈ ఆటం ఉంది, ఈ ఆటం ఉంది. వాడు ఏం చెప్పాడు, హ్యావ్ ఐడెంటికల్ మాస్. ఐడెంటికల్ అంటే సేమ్. సో దీని మాస్ ఎంత ఉంటుందో దీని మాస్ అంతే ఉంటుంది. దీనికి ఏదైతే ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటాయో, అంటే కలర్ కానీ వెయిట్ కానీ సో ఉంటాయో, దీనికి కూడా అదే ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో అదే తను చెప్పింది. ఆటమ్స్ ఆఫ్ సేమ్ ఎలిమెంట్ హ్యావ్ ఐడెంటికల్ మాస్, అంటే ఇది ఎంత వెయిట్ ఉంటుందో ఇది అంత వెయిట్ ఉంటుంది. అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్, దీనికి ఏమైతే ప్రాపర్టీస్ ఉంటాయో దీనికి అదే ప్రాపర్టీస్ ఉంటాయి. సో మళ్ళీ తిని ఏం చెప్పాడు అంటే కాంపౌండ్స్ అనేవి కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్ ద్వారా ఫామ్ అవుతాయి, అంతే కదా. కాంపౌండ్ అంటే ఏంటిది, 1 or more కలిస్తేనే కాంపౌండ్ అయింది. అంటే అతను ఏం చెప్పాడు అంటే 2 అంతకంటే ఎక్కువ ఆటమ్స్ కలిస్తే మనం దాన్ని కాంపౌండ్ అంటాం అని చెప్పాం. సో ఇది దాని గురించి, డాల్టన్ అటామిక్ థియరీ గురించి. సో ఇప్పుడు కొంతమంది అటామిక్ మోడల్స్ ప్రపోజ్ చేశారు. అటామిక్ మోడల్ అంటే ఆటం అసలు ఎలా ఉంది, దాని లోపల ఎలా ఉంది, ఏమేమి ఉన్నాయి అని కొంతమంది ప్రపోజ్ చేశారు. అవి చాలా ఇంపార్టెంట్, 3 ఉంటాయి, అవి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ది ఏంటి అంటే జేజే థామ్సన్ అటామిక్ మోడల్. ఇది చాలా ఇంపార్టెంట్ పేరు. జేజే థామ్సన్ అటామిక్ మోడల్ ఎప్పుడు ప్రపోజ్ చేశాడు, 1897. జేజే థామ్సన్ అటామిక్ మోడల్ ఎప్పుడు ప్రపోజ్ చేశాడు అంటే 1897లో. సో తినేం కనుక్కున్నాడంటే ఎలక్ట్రాన్ కనుక్కున్నాడు. డైరెక్ట్ క్వశ్చన్, ఎలక్ట్రాన్ వాజ్ డిస్కవర్డ్ బై జేజే థామ్సన్ డిస్కవర్డ్ వాట్, ఎలక్ట్రాన్, ఇన్ విచ్ ఇయర్, 1897. సో దీని ఇప్పుడు ఏం చేశాడు ఎక్స్పెరిమెంట్, అది చూద్దాం. సో దీని చేసిన ఎక్స్పెరిమెంట్ ఏంటి అంటే క్యాథోడ్ రే ఎక్స్పెరిమెంట్. ఏంటి అంటే తను ఒక ట్యూబ్ తీసుకున్నాడు, ఇటు పక్కనేమో ప్లస్, ఇటు పక్కనేమో మైనస్. దీన్ని ఏమంటాం అంటే దీన్ని క్యాథోడ్ అంటాం, ప్లస్ని క్యాథోడ్ అంటాం. సింపుల్ గుర్తుపెట్టుకోవాలంటే ప్లస్ టీ షేప్లో ఉంటుంది క్యాథోడ్, యానోడ్. సో తినేం చేశాడు అంటే క్యాథోడ్ రే ఎక్స్పెరిమెంట్ చేశాడు. సో తినేం చేశాడు అంటే ఇతను ఎక్స్పెరిమెంట్ పర్ఫామ్ చేశాడు. ఎక్కడి నుంచి అంటే దీనికి పవర్ ఇచ్చాడు. ఇక్కడ క్యాథోడ్ రే పవర్ ఇచ్చినప్పుడు ఇక్కడ నుంచి కొన్ని పార్టికల్స్ ఇలా మూవ్ అవుతున్నాయి, పాజిటివ్ వైపు నుంచి నెగిటివ్కి మూవ్ అవుతున్నాయి. ఇలా మూవ్ అవుతున్నప్పుడు తను ఏం కనుక్కున్నాడంటే ఎలక్ట్రాన్స్ కనుగొన్నాడు. ఓకే, ఈ ఎక్స్పెరిమెంట్ని ఏమంటాం అంటే క్యాథోడ్ రే ఎక్స్పెరిమెంట్. డైరెక్ట్ క్వశ్చన్స్ అవి. క్యాథోడ్ రే ఎక్స్పెరిమెంట్ డన్ బై హూమ్ అని అడుగుతాడు. జేజే థామ్సన్. సో తను ఏం కనుక్కున్నాడు, ఎలక్ట్రాన్ కనుక్కున్నాడు. సో తను ఏం చెప్పాడు, హిజ్ ప్రపోజల్స్. సో తిని ఏం చెప్పాడు అంటే ఫస్ట్ది యాటమ్స్ అన్నీ, అంటే ఒక యాటమ్ అనేది దానిలో ఒక పాజిటివ్ స్పియర్ని ఉంచుకుంది అని చెప్పాడు. అంటే ఆటం లోపల ఏదో ఒక పెద్ద పాజిటివ్ స్పియర్ ఉంది అని తిని కనుక్కున్నాడు. సో దాని దగ్గరలోనే ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయని చెప్పాడు. అంటే ఆటమ్ ఈజ్ కన్సిస్టింగ్ ఆఫ్ పాజిటివ్ చార్జ్ స్పియర్ at which electrons are present.
అంటే ఆటమ్ లోపల ఒక పెద్ద పాజిటివ్ స్పియర్ ఉంది. దాని దగ్గరే ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అని తిను కనిపెట్టాడు ఫస్ట్ పాయింట్. రెండోది ఏం చేశాడు అంటే ఈయనేం చెప్పాడు, నెగిటివ్ ఛార్జెస్ ఎన్నైతే ఉన్నాయో పాజిటివ్ ఛార్జెస్ అన్నీ ఉన్నాయి. అంటే నెగిటివ్ ఛార్జ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అంటే కౌంట్. నెగిటివ్ ఛార్జ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ పాజిటివ్ ఛార్జ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ సేమ్. అంటే నెగిటివ్ ఎన్ని ఉన్నాయో పాజిటివ్ అన్నీ ఉన్నాయి. కాబట్టి తినేం చెప్పాడు అంటే ఆటమ్ అనేది న్యూట్రల్ అని చెప్పాడు. అంటే ఆటమ్కి ఛార్జ్ ఉండదు, న్యూట్రల్ ఆటమ్. ఎందుకు, నెగిటివ్ ఎన్ని ఉన్నాయో పాజిటివ్ అన్నీ ఉన్నాయి, దాన్ని మనం న్యూట్రల్ అంటాం. సో ఆటమ్ న్యూట్రల్గా ఉందని ఈయనే చెప్పాడు, ఎవరో జెజే థామ్సన్. సో మరి తన మోడల్కి పెట్టుకున్న పేరు ఏంటి అంటే 1904లో తిన ఒక మోడల్ ప్రపోజ్ చేశాడు. ఆ మోడల్ పేర్లు చాలా ఇంపార్టెంట్. ప్లమ్ పడ్డింగ్ మోడల్ అన్న, రైసిన్ పడ్డింగ్ మోడల్ అన్న, వాటర్ మిలాన్ మోడల్ అన్న ఒకటే. వాటర్ మిలాన్ మోడల్. సో ప్లమ్ పడ్డింగ్ మోడల్, రైసింగ్ పడ్డింగ్ మోడల్, వాటర్ మిలాన్ మోడల్ అన్న ఒకటే. సో ఇవన్నీ ఎవరు ప్రపోజ్ చేశారు, జేజే థామ్సన్ అని ఆయన ఇవన్నీ ప్రపోజ్ చేశాడు. సో ఈయన ఏం చెప్పాడు అంటే వాటర్ మిలాన్ మోడల్ తీసుకుందాం. వాటర్ మిలాన్ ఇలా ఉంటుంది కదా, మొత్తం లోపల రెడ్ ఫ్లెష్ ఉంటుంది, విత్తనాలు అక్కడక్కడ ఉంటాయి. సో ఆ రెడ్ మొత్తం ఒక పాజిటివ్ స్పియర్ అని, సో ఆ విత్తనాలేమో ఎలక్ట్రాన్స్ అని ఈయన చెప్పాడు. దట్స్ వై దాన్ని మనం వాటర్ మిలాన్ మోడల్ అంటాం. సో అది ఈయన చెప్పింది. సో నెక్స్ట్ మోడల్ ఏంటంటే అది ఫస్ట్ మోడల్ అయిపోయింది, ఇంకా జేజే థామ్సన్ అయిపోయింది, తను ఎలక్ట్రాన్ కనుక్కున్నాడు. సో ఎర్నెస్ట్ రూదర్ఫర్డ్ అటామిక్ మోడల్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇది 1911లో వచ్చింది. ఇప్పుడు 1911లో వచ్చింది. సో వీళ్ళు ఎక్స్పెరిమెంట్ ఎప్పటి నుంచి చేయడం మొదలుపెట్టారు అంటే 1909 నుంచి చేయడం మొదలుపెట్టారు. 1909 నుంచి మొదలుపెట్టారు. సో ఈయనేం ఎక్స్పెరిమెంట్ ప్రపోజ్ చేశాడు అంటే గోల్డ్ ఫాయిల్ ఎక్స్పెరిమెంట్ ఈయన ప్రపోజ్ చేశాడు. ఎవరో ఎర్నెస్ట్ రూదర్ఫర్డ్ అని ఆయన గోల్డ్ ఫాయిల్ ఎక్స్పెరిమెంట్ అని ప్రపోజ్ చేశాడు. సో ఈయన ఎక్స్పెరిమెంట్ ఏం చెప్పుకున్నాం, గోల్డ్ ఫాయిల్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పుకున్నాం. సో ఈ గోల్డ్ ఫాయిల్ ఎక్స్పెరిమెంట్ ఏంది అంటే తను ఒక ఆల్ఫా పార్టికల్స్ సో ఆల్ఫా పార్టికల్ తీసుకున్నాడు. ఆల్ఫా పార్టికల్ అంటే ఏంటి అంటే ఆల్ఫా రేస్. సో ఆల్ఫా రేస్ తీసుకున్నాడు. ఆల్ఫా రేస్ని ఏం చేశాడు అంటే గోల్డ్ ఫాయిల్కి ముందు పెట్టాడు. ఇది ఒక గోల్డ్ ఫాయిల్, ఇది ఆల్ఫా రేస్. అంటే రేస్ అనేవి ఇక్కడ నుంచి ఇక్కడ ఫామ్ అవుతాయి, ఇక్కడ తగులుతాయి, కానీ బయటికి మాత్రం వెళ్ళవు. ఎందుకు, గోల్డ్ అనేది హైలీ మ్యాల్యబుల్ అంటే షీట్స్గా డివైడ్ అయితే బాగా సాగే గుణం ఎక్కువ. అలా సాగడం వల్ల ఏమైంది, లైట్ బయటకు వెళ్ళే ఛాన్స్ లేదు. దట్స్ వై తను గోల్డ్ తీసుకున్నాడు. వేరే వాటితో పోలిస్తే గోల్డ్ అనేది 1000 రెట్లు మందంగా ఉంటుంది. కాబట్టి ఆల్ఫా పార్టికల్స్తో ఈ గోల్డే సరైందని తీసుకున్నాడు. ఎవరో ఎర్నెస్ట్ రదర్ఫర్డ్ అనే ఆయన. సో ఇప్పుడు కొంచెం డీప్గా డిస్కస్ చేద్దాం. సో ఇవన్నీ అనేవి గోల్డ్ యాటమ్స్ అనుకుందాం. ఇవన్నీ గోల్డ్ యాటమ్స్. ఈ మధ్యలో న్యూక్లియస్ కదా, సో అప్పటికి మనకి తెలియదు న్యూక్లియస్ అని. ఇవన్నీ గోల్డ్ యాటమ్స్. సో ఎక్కడైనా ఆల్ఫా పార్టికల్ ఒకటి తీసుకున్నాం, ఆల్ఫా రేస్ తీసుకున్నా, లైట్ వదిలినప్పుడు ఇది ఎలా పడితే అది వెళ్ళిపోయింది. కొన్నిసార్లు దీనికి తగిలి ఇలా బెండ్ అవ్వటం, లేదా ఇట్లా డైరెక్ట్గా వెళ్ళిపోవడం, ఇలా వెళ్తూ ఉన్నాయి. కొన్ని దీనికి తగిలి సేమ్ రివర్సే వచ్చేసినాయి, కొన్ని దీనికి తగిలి ఇట్లా బెండ్ అయిపోయినాయి, కొన్ని ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోయినాయి. సో ఇలా ఈ ఆల్ఫా పార్టికల్స్ ఇది గోల్డ్ యాటమ్స్తో ఇలా రియాక్ట్ అయినాయి. సో తన అబ్జర్వేషన్స్ ఏం చేశాడు అంటే ఫస్ట్ దీని లోపల ఏదో పాజిటివ్ స్పియర్ ఉంది. సో ఈ పాజిటివ్ ఛార్జ్ ఉండటం వల్ల అది ఎక్కడైతే ఉందో అక్కడ నుంచే ఈ లైట్ అనేవి బెండ్ అవ్వడం, అంటే డిఫ్లెక్ట్ అవుతూ ఉంది. సో దాన్నే ఆయన న్యూక్లియస్ అనే పేరు పెట్టుకున్నాడు. సో ఇలా వచ్చింది, ఇక్కడ దాకా బాగానే ఉంది, ఇక్కడ నుంచి ఇలా బెండ్ అయింది. ఎందుకు బెండ్ అయిందని చూశాడు. ఇక్కడ ఒక పాజిటివ్ ఛార్జ్డ్ ఆటమ్ ఒకటి ఉంది, అంటే పాజిటివ్ ఛార్జ్డ్ ఒక పార్టికల్ ఉంది. సో ఇక్కడ నుంచి నార్మల్గా వెళ్ళిపోయింది, ఇక్కడేం పట్టించుకోలేదు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి నార్మల్గా వెళ్ళిపోయింది, ఏం పట్టించుకోలేదు. ఇక్కడ నుంచి ఒక స్పియర్కి తగిలి మళ్ళీ వెనక్కి వచ్చింది.
సో, ఎక్కడైతే ఇక్కడ బెండ్ అయిందో, సో, అలాంటి పార్టికల్ ఇక్కడ ఉంది. మళ్ళీ ఇది నార్మల్‌గా వెళ్ళిపోయింది. సో, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి వదిలినప్పుడు మళ్ళీ బెండ్ అయింది. తనేం కనుక్కున్నాడయ్యా అంటే, ఏదో పాజిటివ్ స్పియర్‌లో లోపల ఒక అడ్డంకి ఉంది. అది కన్ఫర్మ్‌గా ఇది పాజిటివ్‌దే అని తను కనుక్కున్నాడు. ఆ పాజిటివ్ దానికి ఏం పేరు పెట్టుకున్నాడయ్యా అంటే న్యూక్లియస్. తను న్యూక్లియస్ అని పెట్టుకున్నాడు. సో, ఈ పాజిటివ్ చార్జ్ ఎక్కడుంది? సెంటర్ ఆఫ్ ది ఆటమ్. సెంటర్ ఆఫ్ ది ఆటమ్ ఉందని తను కనుక్కున్నాడు. సో, ఇప్పుడు చెప్పాలి. న్యూక్లియస్‌ని ఎవరు కనుక్కున్నారు అంటే, న్యూక్లియస్ ఆఫ్ ది ఆటమ్ ఎవరు కనుక్కున్నారు? రూదర్ఫోర్డ్. రూదర్ఫోర్డ్ అనే ఆయన న్యూక్లియస్ ఆఫ్ ఆటమ్‌ని ఆయన కనుక్కున్నాడు. ఓకే. సో, ఇంకేం చెప్పాడయ్యా అంటే, ఎలక్ట్రాన్స్ అన్నీ న్యూక్లియస్ చుట్టూ రివాల్వ్ అవుతున్నాయి అని చెప్పాడు. ఎలక్ట్రాన్స్ అన్నీ న్యూక్లియస్ చుట్టూ రివాల్వ్ అవుతున్నాయి అని చెప్పాడు. ఎలక్ట్రాన్స్ అన్నీ న్యూక్లియస్ చుట్టూ రివాల్వ్ అవుతున్నాయి అని చెప్పాడు. ఎలా రివాల్వ్ అవుతున్నాయి? ఒక సర్క్యులర్ పాత్‌లో రివాల్వ్ అవుతున్నాయి. ఒక సర్క్యులర్ పాత్‌లో ఎలక్ట్రాన్స్ అన్నీ రివాల్వ్ అవుతున్నాయి అని చెప్పాడు. అంటే సపోజ్ ఇది ఒక ఆటమ్. ఇది న్యూక్లియస్. సపోజ్ ఇదొక ఆటమ్. ఇదొక ఎలక్ట్రాన్. ఇదొక ఎలక్ట్రాన్. ఆటమ్స్ ఎలా రొటేట్ అవుతున్నాయని చెప్తున్నాడు? సర్క్యులర్ పాత్‌లో ఆటమ్స్ రొటేట్ అవుతున్నాయి. కరెక్ట్‌గా సెంటర్‌లో ఒక పాజిటివ్ చార్జ్ ఉందని తిను చెప్పాడు. సో, ఇంకోటేం చెప్పాడు? ఈ ఆటమ్ మొత్తంతో పోలిస్తే న్యూక్లియస్ చాలా స్మాల్ అని చెప్పాడు. న్యూక్లియస్ అనేది పాజిటివ్ చార్జ్ అని చెప్పాడు. మరి ఎలక్ట్రాన్‌ని నెగెటివ్ చార్జ్ అని చెప్పింది ఎవరు? జేజే థామ్సన్. ఆయన పెట్టిన మోడల్ పేరు ఏం పేరు? ప్లంబ్ పడ్డింగ్ మోడల్, రైజిన్ పడ్డింగ్ మోడల్, వాటర్ మెలాన్ మోడల్. సో, ఇది ఈయన ఎక్స్పెరిమెంట్. మరి ఈ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయిందా? పాస్ అయిందా? అంటే సో, మనం ఎక్స్పెరిమెంట్ జరిపితే అది అందరికీ సాటిస్ఫాక్టరీగా ఉండాలి. కన్విన్సింగ్‌గా ఉండాలి కదా! సో, అలా కన్విన్సింగ్‌గా ఈయన ఎక్స్పెరిమెంట్ లేదు. ఎవరిది? రూదర్ఫోర్డ్ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయిపోయింది. సో, ఈ న్యూక్లియస్ ఉందని చెప్పాడు. బానే ఉంది. సో, ఇదే అటామిక్ మోడలా అంటే కాదు. ఎందుకు? రూదర్ఫోర్డ్ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయిపోయింది. సో, దేనివల్ల ఫెయిల్ అయిందయ్యా అంటే ఇప్పుడు చూద్దాం. వాటిని మనం డ్రాబ్యాక్స్ అంటాం. డ్రాబ్యాక్స్ అంటే ఓటమికి గల కారణాలు, వైఫల్యానికి గల కారణాలు. ఈయన ఎందుకు ఫెయిల్ అయిందయ్యా అంటే ఈయన స్టెబిలిటీ గురించి చెప్పలేదు. ఆటమ్ యొక్క స్టెబిలిటీ. ఎందుకు ఇన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనే ఆటమ్ యొక్క స్టెబిలిటీ గురించి ఈయన చెప్పలేదు. రెండోది ఏంటయ్యా అంటే ఆటమ్స్ ఇలా తిరుగుతున్నప్పుడు సో, ఆటమ్స్ హీట్ ఎక్కినప్పుడు ఆటమ్ కలర్ చేంజ్ అవుతుంది. అంటే వేరే కలర్ ఎమిట్ చేస్తున్నాయి. సపోజ్ అది బ్లూ కలర్‌లో ఉందనుకో, రెడ్ కలర్ ఎమిట్ చేస్తున్నాయి దాన్ని హీట్ చేస్తుంటే. అలా ఎందుకు అవుతుందో ఈ రదర్ఫోర్డ్ ఆయన చెప్పలేకపోయాడు. మూడోది ఎందుకు? ఇంకో క్వశ్చన్ ఆయనకి ఆన్సర్ దొరకలా. అదేం క్వశ్చన్ అయ్యా అంటే, ఎందుకు ఎలక్ట్రాన్స్ అన్నీ అరేంజ్ చేసి ఉన్నాయి? ఎందుకు ఎలక్ట్రాన్స్ అన్నీ అరేంజ్ చేసి ఉన్నాయి అంటే మనం ఇందాక చూసాం. ఎందుకు ఆటమ్స్ చుట్టూ రివాల్వ్ అవ్వాలి? అట్లా పక్క పడితే అట్లా రివాల్వ్ అవ్వచ్చు కదా! ఎందుకు ఆటమ్స్ అన్నీ ఇలా లైన్‌గా అరేంజ్ చేసి ఉన్నాయి అని ఆయన చెప్పలేకపోయాడు. ఈయన ఎనర్జీ లెవెల్స్ గురించి చెప్పలేకపోయాడు. ఎనర్జీ లెవెల్స్ అంటే ఏంటయ్యా అంటే ఉంటాయి. కే షెల్, ఎల్ షెల్, ఎం షెల్, ఎన్ షెల్ అని ఇలా 4 షెల్స్ ఉంటాయి. సో, వీటిని ఎవరు చెప్పారు అంటే నెక్స్ట్ ఆయన చెప్పాడు. సో, ఈయన ఎనర్జీ లెవెల్స్ గురించి డిస్కస్ చేయలేకపోయాడు. స్టెబిలిటీ గురించి డిస్కస్ చేయలేకపోయాడు. స్పెసిఫిక్ కలర్ ఎందుకు యాటమ్ హీట్ అయినప్పుడు వేరే కలర్ ఎందుకు ఎమిట్ చేస్తున్నాయి అనేది చెప్పలేకపోయాడు. సో, దానివల్ల ఈ రదర్ఫోర్డ్ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయిపోయింది. సో, కానీ ఈయన ఒక మోడల్ ప్రపోజ్ చేశాడు. ఏంటిదయ్యా అంటే సో, దాంతో సంబంధం లేదు. ఇది వేరేది. ఈయనేం ప్రపోజ్ చేశాడయ్యా అంటే ఆర్టిఫిషియల్ న్యూక్లియర్ రియాక్షన్‌ని ఈయన చేశాడు. ఎప్పుడు చేశాడయ్యా అంటే 1917లో ఈయన రియాక్షన్ చేశాడు. సో, ఈయన ఏం చేశాడయ్యా అంటే ఈయన ఎక్స్పెరిమెంట్ చేశాడయ్యా అంటే ఒక నైట్రోజన్ తీసుకుని ఆల్ఫా పార్టికల్స్‌తో బంబార్డ్ చేశాడు. బంబార్డ్ అంటే ఇలా కొల్లైడ్ చేయడం వల్ల ఈ న్యూక్లియర్ రియాక్షన్ ఫామ్ అయిపోయింది. సో, నైట్రోజన్ న్యూక్లియర్ ఒకటి తీసుకుని ఆల్ఫా పార్టికల్స్‌తో బంబార్డ్ అంటే గుద్దుకొనడం అలా చేయడం వల్ల ఈ న్యూక్లియర్ రియాక్షన్ ఫామ్ అయిపోయింది. సో, మరి దీన్ని ఏం తేల్చాడయ్యా అంటే అన్నిటిలో
హైడ్రోజన్ కామన్గా ఉండిద్దని తీశాడు. అన్నిటిలో హైడ్రోజన్ కామన్గా ఉండిద్ది అని ఆయన చెప్పాడు. సో ఆయన ఒక పాజిటివ్ ఛార్జ్ని కనుక్కున్నాడు కదా, అప్పుడు ఆయన ఒక పాజిటివ్ ఛార్జ్ని కనుక్కున్నాడు. సో ఆ పాజిటివ్ ఛార్జ్కి ఆయన ప్రోటాన్ అనే పేరు పెట్టాడు. ప్రోటాన్ పాజిటివ్ ఛార్జ్. సో ఈ రదర్ఫర్డ్నే గోల్డ్ స్టీన్ అని కూడా అంటారు. ఈ రదర్ఫర్డ్కి ఇంకో పేరు ఏం పేరు అంటే గోల్డ్ స్టీన్ అంటాం. ఇది ఈ రదర్ఫర్డ్ గురించి. సో ఇంకా లాస్ట్ ఆయన వచ్చాడు, ఆయన పేరు బోర్. దీన్ని మనం బోర్స్ అటామిక్ మోడల్ అంటాం. బోర్స్ అటామిక్ మోడల్. సో ఈ థియరీ మాత్రమే సక్సెస్ అయింది బాగా. ఈ థియరీ ఈయన చెప్పిన అటామిక్ మోడలే బాగా సక్సెస్ అయిపోయింది. సో ఈ బోర్ అని ఆయన ఏం చెప్పాడు అంటే ఎలక్ట్రాన్స్ అనేవి స్టేబుల్గా న్యూక్లియస్ చుట్టూ తిరుగుతాయని చెప్పాడు. సో అదేంటి స్టేబుల్గా ఎలా తిరుగుతాయని మనం అనుకోవచ్చు, కానీ ఆయన ఒక మెథడ్ ఇచ్చాడు. దానికి ఏమి ఇచ్చాడు అంటే ఎనర్జీ లెవెల్స్ ఇంట్రడ్యూస్ చేశాడు. సో ఇలా ఎనర్జీ లెవెల్స్తో తిరుగుతున్నప్పుడు యాటమ్ లేదా ఎలక్ట్రాన్ అనేది అన్స్టేబుల్గా ఉండదు. సో ఎనర్జీ లెవెల్స్ ఏమేమి ఇచ్చాడు అంటే కే షెల్, ఎల్, ఎం, ఎన్. కే ఎనర్జీ లెవెల్, ఎల్ ఎనర్జీ, ఎం ఎనర్జీ లెవెల్, ఎన్ ఎనర్జీ లెవెల్. సో ఈ కే అనేది ఫస్ట్లో ఉంటుంది. అంటే సపోజ్ ఇది ఒక ఆటమ్, ఇది ఒక న్యూక్లియస్ అనుకో. ఇది కే, ఎల్, ఎం, ఎన్. సో ఇలా ఇది కే షెల్, ఎల్, ఎం, ఎన్. సో ఇలా ఉంటుందని ఆయన చెప్పాడు. ఏ ఎనర్జీ లెవెల్ అలా తిరుగుతున్నప్పుడు ప్రతి ఎలక్ట్రాన్ స్టేబుల్గా ఉంటుంది అని ఈయన ప్రపోజ్ చేశాడు. కే అనేది న్యూక్లియస్కి దగ్గరగా ఉంటుంది, ఎన్ అనేది న్యూక్లియస్కి చాలా దూరంగా ఉంటుంది. ఇది ఈయన ప్రపోజ్ చేశాడు. ఇన్నర్ మోస్ట్ షెల్ ఏంటిది? కే షెల్. ఇన్నర్ మోస్ట్ అంటే న్యూక్లియస్కి చాలా దగ్గరగా ఉంది. ఇన్నర్ మోస్ట్ షెల్ కే షెల్. అవుటర్ మోస్ట్ షెల్ ఎన్ షెల్. ఇన్నర్ మోస్ట్ షెల్ కే షెల్, అవుటర్ మోస్ట్ షెల్ ఎన్ షెల్. సో ఇన్నర్ మోస్ట్ షెల్నే అంటే కే షెల్నే గ్రౌండ్ స్టేట్ అంటాం. గ్రౌండ్ అంటే ఏంటి? కింద. గ్రౌండ్ అంటే నేల. అంటే నేల ఎక్కడ ఉంటుంది? కింద ఉంటుంది కదా. సో అలా గుర్తుపెట్టుకోవాలి. గ్రౌండ్ స్టేట్ దగ్గర ఏ ఎనర్జీ లెవెల్ ఉంటుంది? కే ఎనర్జీ లెవెల్ ఉంటుంది. మరి ఎన్ స్టేట్ని ఏమంటారు అంటే ఎగ్జైటెడ్ స్టేట్. గ్రౌండ్ స్టేట్, ఎగ్జైటెడ్ స్టేట్. సో అది అవుటర్ మోస్ట్ షెల్నే ఎగ్జైటెడ్ స్టేట్ అంటాం. గ్రౌండ్ స్టేట్ని మనం కే షెల్ లేదా కే ఎనర్జీ లెవెల్ అంటాం. సో సపోజ్ ఇప్పుడు 4 ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. ఇలా ఉన్నాయి 2, 3, 4. సో ఎలక్ట్రాన్ అనేది ఇప్పుడు ఇది కే షెల్, ఇది ఎల్, ఇది ఎమ్, ఇది ఎన్. ఇప్పుడు ఎల్ దగ్గర ఎలక్ట్రాన్ ఉంది. ఇది దేని మధ్య తిరుగుతుంది? కేకి మధ్య తిరుగుతుంది, ఎమ్కి మధ్య తిరుగుతుంది. సో ఇలా తిరుగుతున్నప్పుడు రెండు ఎనర్జీ లెవెల్స్ మధ్య ఒక ఎలక్ట్రాన్ తిరుగుతున్నప్పుడు ఇది ఎనర్జీని అబ్జర్బ్ అయినా చేసుకుంటుంది. అంటే ఎనర్జీని పీల్చుకోగలుగుతుంది లేదా వదిలివేయగలుగుతుంది. ఇట్ అబ్జర్బ్స్ ద ఎనర్జీ ఆర్ ఎమిట్ ద ఎనర్జీ. ఎమిట్ అంటే ఏంటి? బయటకు వదలడం. అబ్జర్బ్ అంటే ఏంటి? లోపలికి పీల్చుకోవడం. 2 ఎనర్జీ లెవెల్స్ మధ్య ఎలక్ట్రాన్ ఉన్నప్పుడు అది అబ్జర్బ్ అయినా చేసుకుంటుంది, ఎమిట్ అయినా చేస్తుంది అని బోర్స్ చెప్పాడు. సో ఇది ఎప్పుడు అబ్జర్బ్ చేసుకుంటుంది, ఎప్పుడు ఎమిట్ చేస్తుంది అంటే ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. హైయర్ ఎనర్జీ లెవెల్ అంటే ఎన్ నుంచి కిందకి పడినప్పుడు, హైయర్ ఎనర్జీ నుంచి సో ఇలా పైనుంచి కింద పడుతున్నప్పుడు అంటే హైయర్ ఎనర్జీ లెవెల్ నుంచి లోవర్ ఎనర్జీ లెవెల్ అంటే ఫస్ట్ కేకి తక్కువ ఎనర్జీ ఉంటుంది, దాని తర్వాత కే మీద ఎంకి ఉంటుంది, కే మీద ఎల్కి ఉంటుంది, ఎల్ మీద ఎంకి ఉంటుంది, ఎం మీద ఎన్కి ఉంటుంది. సో హైయెస్ట్ ఎనర్జీ లెవెల్ ఏమో ఎన్, లోయెస్ట్ ఎనర్జీ లెవెల్ ఏమో కే. సో ఒక ఎలక్ట్రాన్ ఇలా కిందకు కూడా పడతాయి అంటే ఎల్ షెల్లో నుంచి ఇది ఎం షెల్లో నుంచి ఎన్కి పడిద్ది, అలా పడతా ఉంటాయి కొన్ని. సో ఏదైతే ఎలక్ట్రాన్ హైయర్ ఎనర్జీ లెవెల్ నుంచి లోయర్ ఎనర్జీ లెవెల్కి పడిద్దో అప్పుడు దాని యొక్క ఎనర్జీ ఎమిట్ అయ్యిద్ది. సో హైయర్ ఎనర్జీ లెవెల్ నుంచి లోయర్ ఎనర్జీ లెవెల్కి పడినప్పుడు ఎమిట్ అయ్యిద్ది. సో అదే రివర్స్ జరిగినప్పుడు అంటే లోవర్ ఎనర్జీ లెవెల్ నుంచి హైయర్ ఎనర్జీ లెవెల్కి వెళ్ళాలి. అప్పుడు ఎనర్జీ అబ్జార్బ్ అయ్యిద్ది. సో ఇలా ఎనర్జీ ఎమిట్ అయినప్పుడు రేడియేషన్ ద్వారా అది బయటకు వస్తుంది. అది బయటకు వచ్చేస్తుంది. సో ఇది ఈయన ప్రపోజ్ చేసింది. సో ఈయన థియరీకి మొత్తం సెట్ అయిపోయాయి కాబట్టి ఈయన చెప్పిన థియరీనే బెస్ట్ అటామిక్ మోడల్ అయిపోయింది. ఈయన చెప్పింది. ఎవరు చెప్పింది? బోర్స్.
బోర్ చెప్పింది అటామిక్ మోడల్ అయిపోయింది. సో ఈయన ఎలక్ట్రాన్స్ ఇప్పుడు ఈ కే షెల్లో ఎన్ని ఉండాలి, ఎల్ షెల్లో ఎన్ని ఉండాలి, ఎం షెల్లో ఎన్ని ఉండాలి, ఎన్ షెల్లో ఎన్ని ఉండాలో ఎలక్ట్రాన్స్ గురించి కూడా ఈయన చెప్పాడు. సో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఈయనేం చెప్పాడు అంటే కే అంటే నెంబర్ 1 సెల్గా ఫస్ట్ సెల్, ఎల్ అంటే రెండో సెల్, ఎం అంటే మూడో లెవెల్, ఎన్ అంటే నాలుగో లెవెల్, కే అంటే ఫస్ట్ షెల్, ఎల్ అంటే సెకండ్ షెల్, 3 అంటే థర్డ్ షెల్, ఎం అంటే ఎన్ అంటే ఫోర్త్ షెల్. ఓకే, సో ఈయన ఎన్ని ఎలక్ట్రాన్లో అంటే ఎన్ని ఎనర్జీ లెవెల్స్లో ఎన్ని ఎలక్ట్రాన్లో ఉండాలో అని చెప్పడానికి ఒక ఫార్ములా కనిపెట్టాడు. దానికి ఏంటయ్యా అంటే 2/n², 2/n², 2 × n² అని అనొచ్చు. ఇక్కడ n అంటే ఈ ప్లేస్, ఇది నెంబర్ ఏ షెల్లో ఉంది అని. ఇప్పుడు సపోజ్ కే షెల్లో ఎన్ని ఉండాలని చెప్పాడు అనుకో, 2 × కే నెంబర్ ఎంత 1, 2² అంటే కే ఎనర్జీ లెవెల్లో 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉండాలి. కే ఎనర్జీ లెవెల్లో 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉండాలి. ఇప్పుడు ఎల్లో చూద్దాం. 2 × 2² అంటే ఎంత, 2 × 4, 2² అంటే 4, 4 × 2 8. సో ఎల్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉండాలి. ఇప్పుడు ఎమ్, సో ఇప్పుడు ఎం షెల్లో ఎన్ని ఉండాలి, 2 × 3² ఎన్ని ఉండాలి, 3² అంటే 9, × 2 అంటే 18. అంటే ఎం షెల్లో లేదా థర్డ్ ఎనర్జీ లెవెల్లో 18 ఎలక్ట్రాన్స్ మాత్రమే అందులో ఉండాలి. ఓకే, ఇప్పుడు ఫోర్త్ది 2 × 4², 4² అంటే 16, 16 × 2 32 ఎలక్ట్రాన్స్. సో ఇది అంటే మొత్తం ఎన్ని ఉండాలి అంటే 2, 8, 18, 32. కే షెల్లో 2 ఉండాలి, ఎల్ షెల్లో 8 ఉండాలి, ఎం షెల్లో 18 ఉండాలి, ఎన్ షెల్లో మ్యాక్సిమం 32 ఉండాలి. ఇవన్నీ మ్యాక్సిమం. కే షెల్లో మ్యాక్సిమం 2 ఉండాలి, ఎల్ షెల్లో మ్యాక్సిమం 8 ఉండాలి, ఎం షెల్లో మ్యాక్సిమం 18 ఉండాలి, ఎన్ షెల్లో మ్యాక్సిమం 32 ఉండాలి. సో ఇది ఓకే, దెన్ బాయ్.